డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాపూజీ మహారాజ్. గురువారము మే 13, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. నీవు ఈ జీవితంలో సహనం నేర్చుకోవలసి ఉన్నది. అది ఒక ప్రధానమైన లక్షణము. నీవు ఈ జీవితంలో సహనం నేర్చుకోవలసి ఉన్నది. అది ఒక ప్రధానమైన లక్షణము. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఎలా నెమ్మదిగా నెరవేర్చబడుతున్నదో గమనించు. ప్రకృతిని, ఋతువుల పరిభ్రమణాన్ని, నిర్మించబడిన ప్రపంచములను, జీవులు సాధించిన కార్యాలను గమనించు. కాలమే యజమాని. దాని ప్రవాహాన్ని ఏదీ మరల్చలేదు. నీ సుఖం కోసం అది తన గతిని శీఘ్రతరం చేయదు. కాలం ఉన్నది, అంతే. భూమిపై ఉన్న అన్ని జీవ సముదాయాలు తప్పక దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. తన సమయం వచ్చే వరకు నిరీక్షించుటయే మానవుడు ఎదుర్కోవలసిన సవాలు. తన సమయం వచ్చే వరకు నిరీక్షించుటయే మానవుడు ఎదుర్కోవలసిన సవాలు. సదా ప్రతి దానికోసము నిరీక్షించుట ఆవశ్యకము. కాలమహిమ వలన ప్రపంచము నిరంతర పరిణామశీలయై ఉన్నది. ఇది సృష్టికర్త చేతిలో ఉన్న ఒక మంత్రదండము. నీవు మమ్మల్ని చేరుకున్నప్పుడు దీని సంబంధిత నియమాల నుండి బయటపడతావు. నీవు మమ్మల్ని చేరుకున్నప్పుడు దీని సంబంధిత నియమాల నుండి బయటపడతావు. ఇతర అనుభవాలు నీకోసం వేచి ఉంటాయి. నీవు భూమిపై అనుభవించినదంతా నీ సంపదలోని భాగం. నీవు భూమిపై అనుభవించినదంతా నీ సంపదలోని భాగం. నీ సన్నద్ధత మరొక రకమైన వాటిని, అనగా అనుభవాలు ఎదుర్కొనుటలో సహాయకారి అవుతుంది. దేనిని కోల్పోవడం ఉండదు. ప్రతిదీ ఉపయుక్తమైనదే. దేనిని కోల్పోవడం ఉండదు. ప్రతిదీ ఉపయుక్తమైనదే. నీ సంపదలు నీ కొరకు తలుపులను తెరుస్తాయి. నీ జీవితమును సవివరంగా పునఃపరిశీలించుకో. నీ జీవితాన్ని సవివరంగా పునఃపరిశీలించుకో. బహుశా నీ గత జీవిత దస్త్రము నీవు విశ్వసించిన దానికన్నా మరింత సంపన్నమైనది కావచ్చును. మంచి, చెడు రెండూ సమానంగా ప్రయోజనకారులే. మంచి, చెడు రెండూ సమానంగా ప్రయోజనకారులే. అన్నింటి నుండి పాఠాలను గ్రహించడమే ముఖ్యమైన విషయము. అన్నింటి నుండి పాఠాలను గ్రహించడమే ముఖ్యమైన విషయము. పూజ్య బాపూజీ మహారాజ్. మరొకసారి అందరకు హృదయపూర్వక ధన్యవాదములు.